సోమవారం సాయంత్రం హుస్నాబాద్ పట్టణంలో భారీ వర్షానికి వ్యవసాయ మార్కెట్ యార్డులో ఆరబెట్టిన ధాన్యం పూర్తిగా తడిసిపోయింది. ఒకసారిగా కురిసిన వర్షంతో ధాన్యమంతా నీటిపాలైందని రైతులు ఆరోపించారు. మార్కెట్లోకి వరద వస్తే బయటకు వెళ్లలేని పరిస్థితి నెలకొందన్నారు. గతంలో మార్కెట్ యార్డులో నిర్మించిన సీసీ రోడ్లకు ఇటుపక్క అటుపక్క డ్రైనేజ్ లేకపోవడంతో వరద ఎక్కడికక్కడ నిలిచిపోవడంతో ధాన్యమంతా నీటిలో మునిగిపోయిందని అధికారులు పేర్కొన్నారు. ఈ విషయంపై మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా అధికారులతో మాట్లాడి మార్కెట్లో వరద నీరు ఎక్కడికక్కడ నిలిచిపోకుండా మరమ్మతులు చేయాలని అధికారులను సూచించారు. మంగళవారం రోజున జిల్లా అధికారులు, మార్కెట్ అధికారులు, ప్రజాప్రతినిధులు మార్కెట్ను సందర్శించి ఎక్కడెక్కడ ఏ సమస్య ఉందని మార్కెట్ అంతా తిరిగి తెలుసుకొని మార్కెట్లో నీరు ఆగకుండా నిర్మాణం చేయబోయే పనులపై ఎస్టిమేషన్ తయారు చేశారు. మార్కెట్లో నీరు ఆగిన ప్రదేశాల్లో కంప్రెషన్ ద్వారా కాలువలు తీసి నీటిని బయటకు పంపించారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బోలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ కంది తిరుపతి రెడ్డి, వైస్ చైర్మన్ బంకా చందు, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బాలయ్య, విఖ్యానాయక్, యాదవరెడ్డి, మార్కెట్ సెక్రటరీ, సూపర్వైజర్, అధికారులు తదితరులు ఉన్నారు.